हुकुम टाइगर का हुकुम। హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. ఇదైతే డే 3 ఆఫ్ అవర్ ట్రిప్. ప్రతిరోజు ఇంకా చెక్అవుట్ చేసే ముందు టైగర్ బాబుకు ఫుడ్ తినిపించినాకే ఇంకా రూమ్ నుండి చెక్అవుట్ చేస్తాం మేమైతే ఇంటి నుండే పిల్లోస్ ఇంకా బ్లాంకెట్స్ క్యారీ చేసాము. ఎందుకంటే మాకు లాడ్జ్ లో పిల్లోస్ ఇంకా బ్లాంకెట్స్ పెద్దగా పడవు కాబట్టి. మా వాళ్ళైతే ఇంకా నాకంటే ముందే రెడీ అయిపోయి రూమ్ ని చెక్అవుట్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా నేను ప్యాక్ చేస్తున్నా ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. ఈ రోజు మేము కూర్గ్ కి వెళ్తున్నాము. కూర్గ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాయి. ఇది డే 3 వీడియో అన్నమాట. మేమైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఇప్పుడే రూమ్ నుండి ఇంకా చెక్అవుట్ చేసేసినాము, అందుకని ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాము. అందరం మా ప్లేస్ కి తగ్గట్టు అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాము. అక్కడ చాలా కూల్ గా ఉంటుందంటే, ఇక్కడ కూడా కూల్ గా ఉంది. నిన్న డే 1 డే 2 మాకు అంత కూల్ గా అనిపించలేదు, బట్ ఈరోజు చాలా చలి పెడుతుంది. అందుకని ఇంకా మంచిగా వెచ్చగా ఉన్నాం అందరం. ఇంకా ఇప్పుడైతే ఆ ప్లేస్ కి వెళ్దాం. అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయంట, అవన్నీ వీడియోలో చూపిస్తాను. మరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ లెట్స్ గో నౌ. ఫస్ట్ అయితే మేము కూర్గ్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా రీల్స్ లో కూడా చూసినాం, మెయిన్ గా టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. అండ్ ఇక్కడ ఎన్ని టిఫిన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయేమో అని అనుకుని లేవంట. ఇక్కడ ఓన్లీ పూరి మాత్రమే ఉందంట. మేము బోండా అనుకున్నాం, ఎక్కువసేపు ఉండొచ్చు కదా అని చెప్పి, కానీ బోండా లేవంట, పూరీలే. ఇక అందరం పూరీలు తిన్నాం. ఇక్కడ ప్లేసెస్ చూసినా నేను క్యాప్ పెట్టుకున్నా, మరి టైగర్ పెట్టుకోలేదా, టైగర్కి ఎందుకు పెట్టలేదు అని అన్నట్టు. టైగర్కి క్యాప్ పెట్టుకుంటే అస్సలు నచ్చదు, పెట్టుకోడు కూడా. అందుకని వాడికి పెట్టలే. నేను పెట్టుకున్నా, గ్లౌజులు కూడా వేసుకున్నా, కానీ వీడు అసలు ఏం వేసుకోవడానికి టేస్టీ తింటాం, అట్లా తింటాం. ఇవి కూర్గ్ లో ప్లేసెస్ అంట. దుబారా ఎలిఫెంట్ క్యాంప్ కి వెళ్దాం అనుకుంటున్నాం మేము. సిటీ హాల్ డ్యామ్ కి వెళ్దాము. ఇంకా డ్యామ్స్ కి అయితే వెళ్ళాము. గోల్డెన్ టెంపుల్ కి వెళ్తాము. వాటర్ ఫాల్స్ కావేరి నిసర్గధామ అంటారు, ఏమో అది నాకు తెలియదు. అబ్బే ఫాల్స్ కి అయితే వెళ్తాము. రాజాసేట్ కూడా వెళ్తాము. టెంపుల్ ఏమో వెళ్ళాము. మందన్ పతి ఏమో తెలియదు, వెళ్తామో లేదో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా మేమైతే వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా టెంపుల్ కి అయితే వెళ్తాము. ఎలిఫెంట్ దగ్గరికి మాత్రం ఇది చోలే భటూరే కాదు, చనా భటూరే. చనా ఉన్నాయి ఇందులో, చోలే లేవు. మా వాడు తిన్నప్పుడు నేను తిన్నప్పుడు టైగర్ మా వాడు తిన్నాడు. ఇప్పుడు మా చెల్లెత్తుకుంది, మా వాడు తింటున్నాడు. బాగుంది కదా. సరిపోయింది, కడుపు నిండింది ఈ పూటకైతే. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం 2 o'clock నైట్ ఉపవాసం ఉంచు. ఇంటికి వచ్చి సీట్ మార్చిన, నేను ముందుకు వచ్చిన. ఇక ఈ గ్యాంగ్ మొత్తం వెనకాల షిఫ్ట్ అయ్యారు. Are you excited? వీడికి అరిస్తే నచ్చదు అసలు. పోనీ పాపా, మేము అరిచినందుకు వీడు ఏడుస్తుండు. ఏ దయ్యం మొక్కాలి, ఎందుకు అరిచారు? పోనీ పాపా, పోనీ అమ్మ. ఫస్ట్ అయితే మేము మా హోటల్ రూమ్ కి దగ్గరలో ఉన్న గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ అందరూ మాంగ్సే ఉంటారు, వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు ఈ గోల్డెన్ టెంపుల్ లో. అంటే డిసిప్లిన్ స్కూల్ పిల్లలు అందరూ ఇట్లానే నడుస్తూ ఉన్నారు. నాకు ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. అసలు అబ్రాడ్ టెంపుల్ కి వెళ్ళినట్టుగా అనిపించింది, చాలా బాగుంది అసలు. ఇక్కడ మాంగ్స్ ప్రేయర్ చేసుకోవడానికి పెద్ద ప్రేయర్ హాల్సే ఉన్నాయి. మనకి ప్రేయర్ హాల్ లోకి అయితే ఎంట్రీ లేదు, జస్ట్ బయట నుండే చూసి రావాలి. ఇంకా ఈ టెంపుల్ మొత్తం అయితే టిబెటియన్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో ఉంటది. అన్ని దీపాలు పెట్టున్నారు. గ్లాస్ టచ్
ఇక్కడైతే ఒక పెద్ద గంట కనిపిస్తుంది కదా, దాన్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి రాసి పెట్టారు అక్కడ. బట్ మా వారు వచ్చి చూడండి చిన్న పిల్లగాని లెక్క టచ్ చేస్తున్నారు. ఇంకా టచ్ చేయొద్దు అంటే ఇంకెక్కువనే చేసి చూపిస్తున్నారు. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఫుట్వేర్ అయితే అలో లేదు, ఇంకా బయట స్టాండ్ లోనే పెట్టేసేయాలి. ఇవైతే లోపలికి వెళ్ళడానికి ఉన్న డోర్స్. లోపలికి వెళ్ళగానే గోల్డెన్ కలర్ లో మనకి 3 స్టాచ్యూస్ కనిపిస్తాయి. అవి చూడగానే ఎంత బాగున్నాయి అంటే అసలు నిజంగా అక్కడ నిల్చొని ఇంకా వాటినే చూడాలనిపిస్తుంది, అంతలా బాగున్నాయి. అసలు ఆ 3 స్టాట్యూస్ ఎవరెవరివి అంటే ఒకటైతే బుద్ధ, ఇంకొకటి పద్మసంభవ, ఇంకొకటి అయితే అమితాయుస్వి. ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో ఫ్లోర్ పైన టేబుల్స్, వాటిపైన మాంగ్స్ కూర్చొని అయితే ప్రేయర్ చేస్తారు. ఇదంతా ప్రేయర్ హాల్ అన్నమాట. వెనకాల మీరు చూస్తున్న బుద్ధ స్టాచ్యూ అయితే నియర్ బై 60 feet ఉంటదంట. ఇదైతే కూర్గులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. చాలా చాలా బాగుంది నిజంగా, చాలా టూరిస్టులే వచ్చారు ఇక్కడికి. ప్రేయర్ హాల్ కాబట్టి ఇంకా మేము కూడా ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం అయితే చేశాము. ఎలాంటి హడావిడి లేకుండా చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది ఈ టెంపుల్ అయితే. మీరు కూర్కి వస్తే మాత్రం పక్కాగా విజిట్ అవ్వండి. ఇంకా బయట అయితే మేము కజిన్స్ అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాము. కూర్గు మొత్తం చూడాలి అనుకుంటే మాత్రం ఒక 2 days టైం అయినా పడుతుంది. బట్ మేము ఓన్లీ 1 day మాత్రమే అనుకున్నాం కాబట్టి త్వరగా ఇంకా అన్ని కవర్ చేయాలని చెప్పేసి ఈ ప్లేస్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ కొంచెం షాపింగ్ ఏరియా ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి చూసాను. 900 ప్రేయర్ హాల్లో మాంగ్స్ ప్రేయర్ చేస్తారు అని చెప్పాను కదా. మాంగ్స్ అంటే ఎవరో అనుకోకండి, ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళే మాంగ్స్ అన్నమాట. కూర్గులో స్పైసెస్ ఇంకా చాక్లెట్స్ ఫేమస్ అంట. అయితే మా వారికి కొంచెం లైట్గా జలుబు అయింది. ఏం అడుగుతున్నావు బాబు నువ్వు? ఎంతకి? 10 రూపాయలకి లవంగాలంటే ఈ షాప్లో ఇస్తారా 10 రూపాయలకి? ఆయన ఏదో జనరల్ స్టోర్ అనుకుంటుండే ఇంటికాడ. పచ్చళ్ళు కాదు, హనీ అది. శాండిల్వుడ్, ఇక్కడ శాండిల్వుడ్ అవుతుంది కదా, శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ ఉంది ఇక్కడ. షియా బటరు, చాక్లెట్స్, మ్యాగ్నెట్స్, అగరబత్తులు, ఇవన్నీ ఎంతుందో రేటు. మైసూర్ శాండిల్వుడ్ సోప్, మైసూర్ సోప్. సోప్స్ ఉన్నాయి కదా, ఒకటి ఎంత ఉన్నాయో ప్రైస్. గోల్డెన్ టెంపుల్ అయిపోయిన తర్వాత అయితే మేము కావేరి నిసర్గధామకి వెళ్ళాము. గోల్డెన్ టెంపుల్ నుండి చాలా దగ్గర అన్నమాట ఇది. ఇంకా దీన్ని కూడా కవర్ చేద్దామనేసి అనుకున్నాము. ఓమైన్ పాపకి అట్లా చేయొద్దు పాప. ఏందక్క దీని పేరు? నిసర్గధామ. మేమైతే ఇప్పుడు నిసర్గధామకి వచ్చాను. చిల్డ్రన్స్ కి 10, 40 రూపీస్. చిల్డ్రన్స్ కి ఏమో 40 రూపీస్. చూద్దాం ఎట్లుంటుంది, దానికి వర్తా లేదా అని నేను చెప్తాను మీకు. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అయితే లేదు, టికెట్స్ తీసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ చూసేసరికి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. కావేరీ రివర్ పైన ఇలా బ్రిడ్జ్ అయితే బిల్డ్ చేశారు. దానిపై నుండి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇదైతే ఒక ఐలాండ్ అన్నమాట, 64 acres లో ఉంది. దీనిపైన నడుస్తుంటే చాలా మంది భయపడుతున్నారు. ఇంకా టైగర్ నెత్తుకున్నందుకు మా వారు కూడా అలా నడుస్తున్నాడు మెల్లిగా. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మొత్తం ఇంకా పార్క్ టైప్ లో ఉంది. ఇంకా లోపల వరకు వెళ్ళడం ఎందుకు, ఇదే పార్క్ కదా అని చెప్పేసి మేము కొంచెం దూరం మాత్రమే వెళ్ళాము, లోపల వరకు అయితే వెళ్ళలేదు. ఈ స్పాట్ లో మనకి చాలా ఫెసిలిటీసే ఉన్నాయి. ఇందాక మీరైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసారు కదా, నెక్స్ట్ అయితే బోట్ రైడింగ్ కూడా ఉంది. బట్ మేము అవేవి ట్రై చేయలేదు. Now done with Nisargadama and we are heading to other place.
మేము ఇప్పుడు లంచ్ చేయడానికి ఒక ప్లేస్కి వచ్చినాము, అంటే ఒక హోటల్ డాబా సంథింగ్ అక్కడికైతే వచ్చినాం. తిన్నాక మళ్ళీ వాటర్ ఫాల్సా లేకపోతే ఒక మంచి ప్లేస్కి వెళ్ళి చూపిస్తాం మీకు, ఓకేనా? మా డెస్టినేషన్ ఏంటో వెయిట్ చేయండి. ఈ వీడియో లెంత్గా అయిపోతుంది ఎందుకంటే పూర్తి మొత్తం ఎంటైర్ బ్లాగ్ ఇందులో పెడతాను, నేను మొత్తం ఇందులోనే పెడతా కాబట్టి కొంచెం లెంతీ ఉంటుంది, ఓపిక తీసుకొని చూడండి. ఏంటి నేనైతే పార్ట్ 1 పార్ట్ 2 పెడుతున్నా. తకిట తకిట తందాన తకిట 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 తందాన తకిట తకిట ఏంది చలి నైట్ అంత క్యాప్లు పెట్టుకుందాం. తకిట 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 తకిట. వెజ్ ఫ్రైడ్ రైస్ అంట 90 రూపీస్, కానీ మన సైడ్ ఉన్నట్టయితే లేదు. పాటాపరా ఈరోజు ట్యూస్డే కాబట్టి ఇంకా మేమందరం అయితే వెజ్ ఫ్రైడ్ రైసే తింటున్నాము, కానీ మన సైడ్ ఉన్నట్టయితే లేదు, యావరేజ్గా ఉంది. ఇంకేదో ఒకటి ఆకలికి తినేస్తున్నాం. పొద్దున్నుండే క్యాబ్ పెట్టుకొని ఇక ఉబ్బరిస్తుంది. కూరుగా అనుకున్నాం కానీ చల్లగా ఉంటదేమో అని చెప్పి మొత్తం వింటర్ వేర్ తెచ్చుకున్నాము. అస్సలు చలి లేదు ఇక్కడ. నాకైతే సమ్మర్ లాగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? సేమ్ ఫీలింగ్. ఇంకా సమ్మర్లో వస్తే ఎట్లుంటుందో నాకైతే తెలియదు, కానీ వింటర్లోనే సమ్మర్ లాగా ఉంది. మేమైతే ఇప్పుడు దుబారా ఎలిఫెంట్ క్యాంప్ ఫారెస్ట్ సంథింగ్ ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడ సంథింగ్ రిలేటెడ్ టు ఎలిఫెంట్. అక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయంట. 4:30కి ఓపెన్, ఇప్పుడైతే 3:30 అలా అవుతుంది. ఇంకా వెళ్ళేసరికి ఆ టైం అవుతుంది. అక్కడికి వెళ్ళినాక ఆ ప్లేస్ ఎట్లా ఉంటుంది, ఎలిఫెంట్స్ హాయ్ చెప్తాయంట, ఇంకేమో చేస్తాయంట, అవన్నీ మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ కదా, మళ్ళీ కంటిన్యూ చేస్తా. నా దాంట్లో చెప్పి అలవాటు అయిపోయింది. లైక్ అక్కడ కలుద్దాం అంటే ఫర్ నౌ బాయ్ ఫర్ నౌ. మళ్ళీ కలుద్దాం. వెళ్తుంటే లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. దుబారా ఎలిఫెంట్. వీడేమో ఏడుస్తుండు, నా దగ్గరే ఉంటాడంట. అసలు ఏడు ఉంటలేడు వీడు. ఇంట్లో వచ్చింది నాకు బాధ. అసలు ఎవరి దగ్గర ఉండడు, నా మీదే కూర్చుంటాడు, వస్తాడు, నా ఇయర్ రింగ్స్ వీక్తాడు, నా జుట్టు వీక్తాడు, ఇంకంతే. ఏమైనా అన్న టైగర్ నీ మీద కూర్చొని మామూలు ఆడిపిస్తాడు. టైగర్ ఓమైన్ పాప నా దగ్గర వస్తావా? చలో వచ్చేసి. వావ్, లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా వీడియోలో కనిపించట్లేదు కానీ డైరెక్ట్ గా చూస్తే మాత్రం బాగుంది. ఘాట్ రోడ్ అదంతా మస్తు అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం. మేము ఎలిఫెంట్స్ చూద్దామని చెప్పి చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాము. బట్ ట్యూస్డే ఎలిఫెంట్స్కి హాలిడే అంట, అందుకోసం అని చెప్పి ఇంకా చాలా సాడ్గా రిటర్న్ అయిపోతున్నాము మళ్ళీ ఎలిఫెంట్స్ని చూడకుండా. అన్ని చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఇంత పెద్ద చాక్లెట్ బార్, ఇంత పెద్దది జస్ట్ 200 రూపీస్ మాత్రమే. సో నేనైతే తీసుకుంటున్నాను, నాకు నచ్చింది. అదే చాలా అదేంటి సేమ్ కాఫీ స్మెల్. उधर मडिकेरी में चेक करके देख लो 460 रुपीज है। ऐसा रहता, चेक करके देखो इसमें फ्लेवर्स है तो हेज़लनट ऐसा होगा कॉफी है हेज़लनट और रास्पबेरी। विक्रम ఒక వీడియో దియా ఈ వైన్ ఇదర్ కా. నేను చిన్న ఒక చాక్లెట్ ఇచ్చాం అందుకనే చాక్లెట్. ఇది డార్క్ చాక్లెట్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు, బట్ ఇక్కడ బాగుంది. బాగుందా? చేదుగా లేదు. తీసుకో. ఓకే నైస్. ఎర్రగా ఉన్నాయి చూడు చెట్లు, చూపిస్తాగు మీకు. శాండిల్వుడ్ విండో తీసుకోవచ్చా? విండో తీరా. అవును విండోది. దుబారా ఎలిఫెంట్ ఫారెస్ట్ నుండి మేమైతే నెక్స్ట్ డే అబ్బే ఫాల్స్ కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో లొకేషన్ ఎంత బాగుంది అంటే ఇదంతా కాఫీ ప్లాంటేషన్ అన్నమాట. ఇక్కడ నుండే మనకి కాఫీ అయితే వస్తుంది. నెస్కేఫే కాఫీ మీరు వినే ఉంటారు, ఫేమస్ బ్రాండ్. ఆ ఎస్టేట్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే రెడ్ శాండిల్వుడ్ చాలా చాలా ట్రీసే ఉన్నాయి. చూస్తూ ఉంటే ఇంకా నాకు ఎంతలా నచ్చింది ఈ ఎన్విరాన్మెంట్ మొత్తము అంటే చూడండి. నేనైతే ఇంకా సగం ఫేస్ బయటనే పెట్టాను. ప్యూర్ ఆక్సిజన్ ఇంకా ప్యూర్ నేచర్ అయితే ఎంజాయ్ చేశాను నేను. చాలా చాలా బాగుంది. ఇదైతే దుబారా ఫారెస్ట్ నుండి కూర్గ్కి వెళ్ళే దారి అన్నమాట. 6 o'clock క్లోజింగ్ టైమ్. జస్ట్ 10 minutes ఉంది. టికెట్ తీసుకొని ఉరుకుతున్నాము ఒక్కొక్కరం. వాటర్ ఫాల్స్ నాకు చూపిస్తే అబ్బే ఫాల్స్
దుబారా ఎలిఫెంట్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లోజ్ అనేసరికి చాలా హడావిడిగా అబ్బే ఫాల్స్కి అయితే వెళ్ళాం మేము. చాలా చాలా బాగుంది. అసలు ఈ ప్లేస్కి వెళ్ళొద్దు, వాటర్ ఫాల్స్ ఎక్కడైనా ఉండేవే కదా అనుకున్నాము. కానీ నిజంగా చెప్పాలి అంటే నాకు ఎంటైర్ ట్రిప్లో నచ్చింది అంటే ఈ ఫాల్స్ మాత్రమే. అసలు ఈవినింగ్ 6 o'clock వరకే టికెట్స్ ఇస్తారంట. జస్ట్ 10 minutes ముందే మేము వెళ్ళి టికెట్ తీసుకున్నాము. బట్ ఎగ్జిట్ టైం అయితే 6:30 వరకు అంట. మాకు 1/2 an hour చాలు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అనుకున్నాము. నిజంగా లైఫ్లో ఒక్కసారైనా ఈ వాటర్ ఫాల్స్ని ఖచ్చితంగా చూడాల్సిందే. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. అసలు ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, ఆ సన్సెట్ అలా అవుతుంటే వాటర్ ఫాల్ని చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది అంటే నిజంగా నాకైతే అక్కడ నుండి రాబుద్ది కాలేదు. టైగర్ బాబు అయితే ఆ వాటర్ ఫాల్ని దా 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 అని పిలుస్తున్నాడు. వాడికేం అర్థమైందో అసలు, దాన్ని చూస్తూ అలానే ఉండిపోయాడు వాడు కూడా. మా ఈ చిన్న ఫ్యామిలీ అక్కడ ఒక చిన్న టెంట్ వేసుకుని లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలనిపించింది నాకు. బట్ ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఆ ఫారెస్ట్ చూస్తుంటే భయం కూడా అయింది. ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్ ని సైడ్ నుండి చూస్తున్నాము. బట్ పాస్ట్ లో దీని ముందు ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే. బట్ అది కూలిపోయేసరికి ఇంకా సైడ్ నుండి వ్యూ అయితే బానే ఉంది. ఎన్నో స్టెప్స్ దిగి కిందికైతే వెళ్ళాలి ఈ వాటర్ ఫాల్స్ చూడాలంటే. అందుకోసం అయితే ఇక్కడ నెట్వర్క్ లేదు. పాట లేకుండా మేమే ఏదో ఒక రీల్ అలా చేస్తున్నాము. కజిన్స్ ఇలాంటి ట్రిప్ అంటే బాగుంటది కదా. మరి అందరు వెళ్ళిపోయారు వాటర్ ఫాల్స్ దగ్గర, ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము. టైం 6:10 అవుతుంది. దట్టమైన దిట్టమైన అడవి చూడండి. ఇది కదా మాకు కావాల్సింది, దీనికోసం కదా ప్రైవసీ కూడా దొరికింది. వెరీ నైస్, చాలా బాగుంది. ఎవ్వరు లేరు, ఓన్లీ మాత్రమే చెయ్యము. కాకపోతే మాకు వదిలేసినందుకు మేము హ్యాపీగా ఉన్నాం. అంటే టైం అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, మేము వెళ్ళాలి. ఇంకా టైం 6:30 వరకు కాబట్టి ఇంకా 10 minutes టైం ఉంది. మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామని ఇక్కడ ఆగినాం. ఎంత బాగుందో అసలు. ఇచ్చి కదా నాకు కావాల్సింది. ఫైనల్ ట్రిప్కి వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫై అయినాయి. జ్యూస్ అయితే ఫుల్గా సాటిస్ఫై. అంటే అన్నిట్లో కంటే ఇది బెస్ట్ అనమాట. బెస్ట్ మేము రావద్దు అనుకున్నాము, కానీ వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అవుదాం అనుకున్నాం, కానీ చేస్తాం. మళ్ళీ వేరే ప్లేస్లో కలుద్దాం. సో ఇంకా మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ నుండి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. నాకు ఈ ప్లేస్ నుండి అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు, కానీ ఇంకా టైం అయిపోయింది, చీకటి కూడా అయిపోయింది. చాలా దట్టమైన అడవి అసలు. నార్మల్గా మేమైతే ఒక 500 steps ఎక్కి వచ్చామేమో. ఇంకా 500 steps ఎక్కి మళ్ళీ వెళ్ళాలి, దిగి వచ్చినా మళ్ళీ వెళ్ళాలి. వీళ్ళు చూడు రన్ 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 ఊరుకురే. ఓయ్ మమ్మల్ని వదిలేసి పోకుర్రా, భయం అవుతుంది. మమ్మల్ని వదిలేసి పోకుర్రా, ఎవ్వరు లేరు, జస్ట్ మేము. ఇంత చలిలో కూడా నాకైతే స్వెట్ పట్టింది. చాలా స్టెప్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అంటే. అది ఎక్కి మళ్ళీ వచ్చేసరికి బాగా స్వెట్టింగ్ వచ్చేసి అమ్మో చాలా బాగుంది. కాకపోతే వర్త్. ఏ కార్ లేదు ఇక్కడ, జస్ట్ ఒక షాప్ ఓపెన్ ఉంది, మిగతా అంతా ఎంటీ. అన్ని కార్లు వెళ్ళిపోయినాయి. ఇది మొత్తం కొండ ప్రాంతాలలో ఉంది, కానీ బాగుంది. నెక్స్ట్ అయితే మేము రాజా సీట్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే చాలా అఫోర్డబుల్. ఇంకా ఆ రోజు మొత్తం అలసిపోయాని చెప్పి డల్గా వాక్ చేస్తున్నాను. మీలో ఎవరైనా రాజా సీట్కి వెళ్ళినట్టయితే మార్నింగ్ టైంలో వెళ్ళండి, నైట్ వెళ్తే మాత్రం ఎలాంటి లాభం ఉండదు. అది ఎందుకు అన్నానంటే చెప్తా మీకు. ఈ రాజా సీట్ గార్డెన్లో ఒక స్పాట్ ఉంటుంది అనమాట. అది డే టైంలో ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఇంకా నైట్ టైంలో ఎలాగో కనిపించదు కదా, లైట్స్ ఉండవు. సో మెయిన్గా ఆ వ్యూ పాయింట్ కోసమే అందరూ ఈ గార్డెన్కి వెళ్తారు. బట్ నైట్ అయిపోయేసరికి మాకు ఏమీ కనిపించలేదు. మేము ఫస్ట్ డే నుండి
ఏ ప్లేస్కి వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక స్కూల్ పిల్లలు అయితే కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళ స్కూల్ నుండి వాళ్ళకి ఎక్స్కర్షన్కి తెచ్చినట్టున్నారు మేబీ. ఇంకా ఇదైతే కూర్గులో మా లాస్ట్ ప్లేస్ అనమాట. బట్ డే టైంలో వచ్చుంటే బాగుండేదేమో అని చెప్పి ఒకటే రిగ్రెట్గా ఫీల్ అయ్యాం మేము. డే టైంలో అన్ని కవర్ చేయలేం కదా మరి. ఏంటి అంటే ఇక్కడ రాజా సీట్, దీన్ని రాజా సీట్ అంటారు. సో మొత్తం గార్డెన్ ఉంది కాబట్టి రాజా సీట్ గార్డెన్ ఇది ఈ ప్లేస్కి అర్థం. టైగర్ బాబు అయితే ఇంత చిన్న ఏజ్లో అన్నీ కవర్ చేసింది కదా నాన్న. బుజ్జి బాబు ఇక్కడ సతాయించలే బాబు, టైగర్ బాబు అస్సలు సతాయించట్లే మాకు. అడుగుచుందంప ఎంత పీస్ఫుల్గా ఉందంటే సిటీ మొత్తం. అక్కడ అన్ని లైటింగ్స్ ఉండే. ఇది మా సీట్. సరే అసలు ఈ గార్డెన్ని రాజా సీట్ గార్డెన్ అని ఎందుకు అన్నారు అనుకుంటున్నారా? పూర్వం రాజులు ఈ పాయింట్ ఇందాక చూపించాను కదా మీకు, రాజా సీట్లో కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేసే వాళ్ళంట. మీకైతే వ్యూని చూపించలేను బికాజ్ నైట్ అయింది కాబట్టి వ్యూ కనిపించట్లేదు. మామూలుగా కావాలి చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి గూగుల్లో ఇమేజెస్ చూడండి, చాలా చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పేసి నేను రీల్స్ చూశాను. వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, అంతలోనే అక్కడ ఫౌంటైన్ స్టార్ట్ అయింది. బాగుంది. టైగర్ బాబు కోసం మేము ఒక గ్యాస్ బుడ్డి తెచ్చుకున్నాము వండడానికి. ఇంకా అక్కడ వారి కోసం ఇన్స్టాంట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మీకు షాప్ కనిపిస్తుంది కదా, అక్కడ పానీపూరి బండి ఉండే. మేము అక్కడికి వెళ్ళి ఎంత అని అడిగినాం. 60 అనేసరికి దెబ్బ కురుకుడే ఊరుకున్నాం. మన దగ్గర 10 రూపాయలు ఇస్తే ఇన్ని పానీపూరీలు ఇస్తారు, కానీ 7 ఏమో వస్తాయి. 10 రూపాయలు కూడా ఇస్తారే, 5 ఇస్తారు. అట్లాంటిది ఈడనేమో ఇంత ప్రైస్ చెప్తున్నారు, చాలా కాస్ట్లీ. ఎందుకో మరి మేము టూరిస్టులను చూసి అట్లా చెప్తురా లేకపోతే ఇక్కడ అట్లా ఉంటుందా మాకైతే అర్థం కావట్లే. సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. టోటల్గా 4 ప్లేసెస్ చూసినాం. 4 ప్లేసెస్లో ది బెస్ట్ అంటే వాటర్ ఫాల్స్, హ్యాపీ వాటర్ ఫాల్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. రెస్టారెంట్కి వచ్చినాము తిందామనేసి. ఇంకా రేపు మార్నింగ్ టెంపుల్ కాబట్టి మేమందరం వెజ్ తింటున్నాము. మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. ఇంకా ఈ రెస్టారెంట్లో కాస్ట్ అయితే చాలా అఫోర్డబుల్ అనిపిస్తుంది. బాగానే ఉంది. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. నైస్. అలా మేము రెస్టారెంట్లో అయితే ఫుడ్ తినేసాము. ఇంకా వేరే డెస్టినేషన్కి కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ హోటల్ రూమ్లో అయితే రూమ్ తీసుకున్నాము. ఈ డెస్టినేషన్లో అయితే టెంపుల్ ఉంది, నా ఫేవరెట్ గాడ్ టెంపుల్. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. మేము యాక్చువల్గా ట్రిప్కి వెళ్ళింది కూడా ఈ టెంపుల్ కోసమే. నెక్స్ట్ లాంగ్ వీడియోలో ఆ టెంపుల్ ఏంటో చూపిస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.